హీరోయిన్ సమంత మా ఇంటి బంగారంతో ఒక మంచి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ని అందుకునే సమంత ప్రస్తుతానికి తన మెటర్నిటీ లీవ్ని తన హస్బెండ్ అయిన రాజ్ రుడుమూర్తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ మధ్య కాలంలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్గా తన బేబీ షవర్ కూడా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. తన అత్తగారి చేత దగ్గరుండి బేబీ షవర్ని చేయించుకుంది. మరి అలాంటి సమంత ఇప్పుడు తన ప్రెగ్నెన్సీని తన భర్తతో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తూ తన మెటర్నిటీ ఎలా ఉందో, రోజు తాను ఏం చేస్తున్నానో, తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎప్పటికప్పుడు ఆశ్చర్యకరమైన విషయాల్ని సోషల్ మీడియాల ద్వారా చాలా యాక్టివ్గా కనిపిస్తూ అందరితో పంచుకుంది. మరి ఇంతకీ సమంత తన మెటర్నిటీ లీవ్ని అంటే తన ప్రెగ్నెన్సీ టైంని రోజు తాను ఎలా ఉంటానో ఏం చేస్తున్నానో తెలుసా అంటూ ఆవిడ తన డైలీ రొటీన్ గురించి చెప్పిన ఒక విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఓ పక్క ప్రెగ్నెన్సీ అయినప్పటికీ రకరకాల యోగాసనాలు వేస్తూ వర్కౌట్స్ చేస్తూ చాలా యాక్టివ్గా కనిపిస్తోంది. అలాంటి సమంత పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. ఇక తాను చెప్పుకొస్తూ చాలా మంది బెల్లీ ఫ్యాట్ తగ్గడం కోసం, స్కిన్ డిసీజెస్ తగ్గడం కోసం, పఫ్ ఐస్ పోవడం కోసం, హెల్దీగా ఉండాలని, ఫిట్గా ఉండాలని ఎంతో కష్టపడి గంటల కొద్దీ ఎక్సర్సైజ్లు, అంతేకాకుండా ఇంటెన్స్డ్ వర్కౌట్స్ జిమ్లో చేస్తూ ఉంటారు. నిజానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. తాను గత కొన్నేళ్లుగా ఫాలో అవుతున్న ఈ 21 డే ఛాలెంజ్ని కనుక ఫాలో అయి చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో చెప్పుకోలేనన్ని మార్పులు కనిపిస్తాయి అంటూ తన మెటర్నిటీ టైంలో ఆమె వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇక తాను చెప్పుకొస్తూ తన డేని పవర్ఫుల్ మార్నింగ్తో స్టార్ట్ చేస్తుందట. పొద్దున్నే లేవగానే సాధారణంగా చూసుకున్నట్లయితే రాత్రి పడుకొని ఒక్కసారి లేవగానే ప్రతి ఒక్కరి బాడీలో స్ట్రెస్ లెవెల్ హార్మోన్స్ చాలా యాక్టివ్గా ఉంటూ హార్మోనల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల లేచిన వెంటనే ఫోన్స్ చూడటం, సోషల్ మీడియాని ఫాలో అవ్వడం, వీటన్నిటిని మార్నింగ్ లేవగానే ఒక్క 10 మినిట్స్ సైలెంట్గా మెడిటేషన్ చేసుకుంటుందట. అలా తాను సైలెన్స్లో ఉంటానని, ఆ కామ్నెస్ని వింటూ తన మైండ్ని చాలా కామ్గా, తన బ్రెయిన్ని చాలా యాక్టివ్గా ఉంచేలా ఉంటుందని, అలా తన డే అలా స్టార్ట్ అవుతుందని, ఇక అలా డే స్టార్ట్ అయిన తర్వాత వెంటనే తాను ముందే ఏం చేయాలి అని అనుకుంటున్నానో ఆ డేకి సంబంధించిన డే లిస్ట్ మొత్తం రాసుకొని దాని ప్రకారమే రోజు ఫాలో అవుతూ ఉంటుందట. అంతేకాదు, పొద్దున తను కొంత వర్కౌట్స్ చేసిన వెంటనే ఒక 10 నిమిషాల పాటు సూర్యరశ్మికి తగిలే విధంగా ఎండలో నుంచోవడం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటూ తన బాడీలోని మిగతా హార్మోన్స్, అంతేకాకుండా అవన్నీ చాలా హై యాక్టివ్గా ఉండడం వల్ల చాలా ఎనర్జీ వస్తుందని, దానివల్ల డే అంతా ఎంతో హ్యాపీగా యాక్టివ్గా ఉండడం, ఎక్కడా స్ట్రెస్గా కనిపించదు అంటూ చెప్పింది. అంతేకాకుండా ఒక డే చాలా బాగా ఉండాలి అంటే అది మన మీదే నిర్ణయించబడి ఉంటుందని, లేవగానే మనం ఏదైతే అనుకుంటామో, మన డే ఎలాగైతే స్టార్ట్ అవుతుందో మిగతా డే అంతా అలానే ఉంటుంది. అంతేకాకుండా పవర్ఫుల్ డేకి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా అవసరమని, హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల ఎనర్జీ కూడా ఉంటుందని, ప్రస్తుతానికి ఇలాంటివన్నీ తాను కొన్నేళ్లుగా ప్రయత్నించి ఫాలో అవ్వడం వల్లే తన లైఫ్లో ఎన్నో చేంజెస్ వచ్చాయని, అందుకే ఈ ఛాలెంజ్ని మీ అందరికీ ఇస్తున్నాను. మీరు కూడా ఒక 21 డేస్ ఇలా చేసి చూడండి, మీలో ఎన్ని మార్పులు వస్తాయో మీకే తెలుస్తుంది అంటూ తన మెటర్నిటీ సమయంలో తాను ప్రెగ్నెంట్గా ఉండి కూడా ఓ పక్క వర్కౌట్లు, యోగా చేసుకుంటూనే తన లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నానో చూడండి అంటూ సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారి మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సమంత అభిమానులు మరి తన అభిమానుల కోసం ఇచ్చిన ఈ 21 డే ఛాలెంజ్ని ఫాలో అవుతున్నారా? ఏది ఏమైనప్పటికీ సమంత తన మెటర్నిటీ టైంలో తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎప్పటికప్పుడు అన్ని రకాల విషయాల్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకొని చాలా యాక్టివ్గా షేర్ చేస్తున్న నేపథ్యంలోనే రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఒక హాట్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం